హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసి కొద్దిగా జీలకర్రని అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. సరిపడా పసుపునైతే వేశాను, కొద్దిగా కరివేపాకు కూడా వేశాను. వేసి మరి ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద సైజు ఆలుగడ్డనైతే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పోపులో వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ ఆలుగడ్డని వేస్తే మంచిగా ఉడుకుతుందండి, అందుకే ఆలుగడ్డ ముక్కల్ని అయితే వేసి ఒక 5-10 నిమిషాల పాటు మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఆలుగడ్డ ముక్కలు మంచిగా ఉడుకుతాయి. మరొకసారి కలుపుకోవాలి. ముందుగానే బీన్స్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసాను. ఇప్పుడు ఇలా బీన్స్ ముక్కల్ని అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. బీన్స్ తొందరగా ఉడుకుతుంది కదా, అందుకే ఆలునైతే ముందే వేసాను. మరొక 5-10 నిమిషాల పాటు అయితే మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి. ఇందులోకి సరిపడా కారం పొడిని అయితే వేసుకోవాలి. సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కారం ఉప్పు పట్టే వరకు మూత అయితే పెట్టాను ఒక 5 నిమిషాల పాటు. ఇలా కారం ఉప్పు ఇలా మంచిగా ముక్కలకి పడుతుంది. ఆలుగడ్డ ముక్కలు కూడా ఉడికాయండి. ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే వేశాను, ఎందుకంటే మంచిగా ఉడుకుతుందని కొద్దిగా వాటర్ని అయితే వేశాను. కొద్దిగా ధనియాల పౌడర్ని అలాగే కొత్తిమీరని అయితే వేసుకోవాలి. అంతే అండి, ఇలా సింపుల్గా బీన్స్ ఆలు కర్రీ అయితే చేశాను. చాలా బాగుంటుందండి చపాతీలోకి, అన్నంలోకి. మీరు ఎప్పుడైనా చేశారా ఫ్రెండ్స్? ఇలాగా టమాటా కూడా వేసుకోవచ్చు. నేను ఇలాగే చేశాను. థ్యాంక్స్ ఫర్